ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో తిరుమల నంబి అవతార మహోత్సవాలు. శ్రీవారి భక్తునికి దివ్య ప్రబంధ నీరాజనం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత తనిఖీలు. లడ్డూ కౌంటర్లను పరిశీలించి పలు సూచనలు చేసిన వెంకయ్య చౌదరి. చిన్నశేష వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయకుడికి అభిషేకం. ఇస్కాన్ కమల మందిరంలో ఘనంగా రాధాష్టమి వేడుకలు. తిరుపతి ఎస్పీఎఫ్ కార్యాలయంలో రాధా గోవిందులకు అభిషేకం. తిరుపతిలో ఘనంగా గజాననుడి నిమజ్జనోత్సవం. గణపతి బప్ప మోరియా స్మరణలతో పులకించిన భక్తజనం. తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా జరిగాయి. రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడు ఆళ్వార్ శ్రేష్ఠుడు తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన ఈ మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం ఉదయం తిరుమలలోని దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ తిరుమల నంబి సన్నిధిలో తిరుమల నంబికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వైదిక ప్రార్థన, శ్రీశైల పూర్ణాష్టకంతో సమావేశాన్ని ప్రారంభించారు. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి కె రాజగోపాలరావు, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతులు ఆచార్య జి రామకృష్ణమూర్తి, తిరుమల నంబి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ టీకే శేషాద్రి తదితరులు పాల్గొని తిరుమల నంబి అవతార విశేషాల గురించి ప్రసంగించారు. అనంతరం ప్రముఖ పండితులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశునికి అనేక సంవత్సరాల పాటు తీర్థ పుష్ప మంత్రపుష్ప వేదపారాయణ కైంకర్యాన్ని చేసి తరించినటువంటి మహనీయులు తిరుమల నంబివారు. సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశుని చేత తాత అని పిలువబడినటువంటి మహనీయులు తిరుమల నంబివారు శ్రీశైల పూర్ణులు అని చెప్తూ ఉంటారు. దాదాపు 1052 సంవత్సరములు వారు ఈ విశేషంగా వారి యొక్క అవతార మహోత్సవం జరుగుతున్నది. ఇటువంటి ఈ క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో తరతరాలుగా ఆ వంశీయులు భగవంతుడి కైంకర్యం చేస్తూ తరిస్తూ ఉన్నారు. వారి యొక్క 1052వ అవతార మహోత్సవాలు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అనురాధ నక్షత్రంలో వారి సన్నిధిలో తిరుమల నంబి వారి సన్నిధిలో ఘనంగా జరపబడుతున్నాయి. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష కైంకర్యాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలోని కపిలతీర్థం వద్ద టీటీడీ నూతనంగా పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ నూతన కార్యక్రమం అమలులోకి రానుంది. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలో ప్రతి సోమవారం ప్రదోష సమయంలో సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య కపిలతీర్థం పుష్కరిణి హారతి కార్యక్రమం ఘనంగా జరగనుంది. తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. శ్రీవారి ఆలయం ప్రక్కన లడ్డు కౌంటర్లకు చేరుకున్న ఆయన కౌంటర్ల తనిఖీలు పరిశీలించి పర్యవేక్షించారు.
భక్తులు లడ్డూలు తీసుకుంటున్న విధానం, సిబ్బంది పనితీరును గమనించారు. ఓ భక్తునితో మాట్లాడి లడ్డూలు అందజేసే విధానంపై అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా కౌంటర్లలో లడ్డూలు అందిస్తున్నారని ఆ భక్తుడు తెలియజేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంకు ఆదివారం భారీ విరాళాలను భక్తులు అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్ట్కు 2,92,91,840 రూపాయలను విరాళంగా అందజేసింది. అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్కు 1,10,00,000 రూపాయలను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సిర్న రాజమౌళి, టి ప్రసాదరావు, పొట్టి మాలతి, లక్ష్మీకుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు. అలాగే పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన జె రామాంజనేయులు అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. చిన్నశేష వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడు దివ్యంగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ సత్య ప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చిన్నశేష వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్పశోభిత మాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిన్నంటే జై గణేశ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను చిన్నశేష వాహనంపై ఆసీనును గావించి కాణిపాకం క్షేత్ర వీధులలో వాహన సేవను ఘనంగా జరిపారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి అభిషేక ద్రవ్యాలను నింపిన కలశాలతో శోభాయాత్ర నిర్వహించి స్వామివారి వాహన సేవలో పాల్గొని స్వామివారి మెండైన ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాదేవి, రాధే రాధే గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. ఆదివారం భాద్రపద మాసం అష్టమి తిథిని పురస్కరించుకుని ఇస్కాన్లోని శ్రీ రాధా గోవింద మందిరంలో రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధాష్టమి వేడుకలను శ్రద్ధ భక్తులతో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ ప్రేమను మధురాతి మధురంగా తెలియజేసే గొప్ప అవతార విశేషంగా మనకు పురాణాలలో శ్రీ రాధాదేవి ప్రస్తావన కనిపిస్తుంది. రాధాదేవిని, శ్రీకృష్ణను శక్తిగా మన పురాణాలు శ్లాఘించాయి. పరమ భక్తికి తార్కాణంగా పేర్కొనే రాధాదేవిని భాద్రపద మాసం అష్టమి తిథి రోజు ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరాన్ని పలు రకాల వర్ణమయ సుగంధ పుష్పమాలికలతో ప్రకృతి నందనవనం తలపించేలా సుందరంగా అలంకరించారు. ఇస్కాన్లోని రాధా గోవిందుల సమేత అష్టగోపికలను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం భక్తుల కృష్ణ భజనలు, మిన్నంటే రాధా గోవింద నామస్మరణల నడుమ రాధా గోవిందులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను, ఆపై పుష్పాలతో పుష్పాభిషేకాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతి వాసులు, శ్రీకృష్ణ భక్తులు అధిక సంఖ్యలో రాధాష్టమి వేడుకల్లో పాల్గొని రాధా గోవిందుల మంగళకర ఆశీస్సులను పొందారు. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. అందాల శ్రీ కరుణా శ్రీహరి, అందాల శ్రీ కరుణా శ్రీహరి, భక్త జన ప్రియ కన్నా శ్రీహరి, భాగవత ప్రియ కన్నా శ్రీహరి, ఆనంద రూప శ్రీహరి, కళ్యాణ రూప శ్రీహరి, మదన మోహన శ్రీహరి, కలహనాశన శ్రీహరి,
భజ గోవిందం గోవింద పాద భజనం నిత్యానందం భజ గోవిందం స్వామి భజ గోవిందం గోవింద పాద భజనం నిత్యానందం గోవింద హరి జయ శౌరి గోవింద హరి జయ శౌరి భవ భయనాశనా శౌరి గోవింద హరి జయ శౌరి భవ భయనాశనా శౌరి గోవింద హరి జయ శౌరి భవ భయనాశనా శౌరి చరణారవిందమునం మీ శరణం కాపాడంటి మీ కరుణాల తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలోని నారాయణదాసు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహతి కళాక్షేత్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, హెచ్డిపిపి అదనపు కార్యదర్శి రామగోపాల్, అన్నమాచార ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, ఎస్వి సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ వైభవం, హరికథకులకు శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు తిరుపతిలోని శ్వేత భవనంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మహతి కళాక్షేత్రంలో ఆదిభట్ట నారాయణదాసు జయంతి ఉత్సవాల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన పరాయితం నారాయణాచార్య భాగవతులు ఆదిభట్ల నారాయణదాసు గురించి వివరించారు. అనంతరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, అన్నమాచార ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, టీటీడీ హిందూ ధార్మిక సంస్థల అదనపు కార్యదర్శి కె రాజగోపాల్ తదితరులు ప్రసంగించారు. ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కానీ మనం క్రౌర్యము, హింస, అశాంతి, వార్తాపత్రికలు చూస్తే అటువంటి వార్తలే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనలో భక్తి లోపించింది కాబట్టి, మనలో ధర్మాచరణం లోపించింది కాబట్టి. భక్తి అనే అంశం మనసులో ఉంటే అటువంటి వాడు ఆర్ద్రమైన సంస్కారం కలిగిన వాడు అవుతాడు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని భాగవతం చెప్తూ ఉంది, మహాభారతం అదే చెప్తూ ఉంది, రామాయణం అదే చెప్తూ ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ హరికథా వైభవము, హరి యొక్క వైభవాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, దేవదేవుని యొక్క ఔన్నత్యాన్ని, చైతన్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జరిగిన ముప్పవరపు సింహాచల శాస్త్రి హరికథ కార్యక్రమం ఆహూతులను అలరించింది. ధనుడు భక్తితో తలచిన మనమున కానవచ్చునాకు మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలవార మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలవార మేదిని సురలకు దొడవగుచునతడు ధాత్రినతుల యశమును మీదెల్. తిరుపతిలోని గోవింద బృందావనం హరే కృష్ణ శ్రీ రాధాకృష్ణ నామంతో ప్రతిధ్వనించింది. తిరుపతి అలిపిరి ధ్యానరామం సమీపంలోని ఎస్వీఎఫ్ కార్యాలయంలోని గోవింద బృందావనంలో ఆదివారం శ్రీ రాధాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద బృందావనాన్ని సుందరమైన పుష్ప తోరణాలతో దివ్యంగా అలంకరించారు. ప్రాతకాలంలో అర్చకులు సంకల్ప పూజలతో రాధా గోవిందులకు పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి అలంకరణ, అర్చన, నివేదన, నీరాజనం అందజేశారు. ఆపై పలు రకాల సుగంధ భరిత వర్ణశోభిత పుష్పాలతో రాధా గోవిందులకు పుష్పార్చన సేవ విశేషంగా జరిపి మహామంగళ హారతి సమర్పణ గావించారు.
గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ డికేఎస్ రాజు, డిఎస్పీ ఆర్ జయచంద్ర, ఏఓ విష్ణుప్రియ, ఎస్పీఎఫ్ సిబ్బంది, హరే కృష్ణ భక్తులు పాల్గొన్నారు. ఇస్కాన్ ప్రతినిధి నిత్యముక్త దాస్ రాధాష్టమి గురించి వివరించారు. అనంతరం ఎస్పీఎఫ్ కమాండెంట్ డికేఎస్ రాజు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, హరే రామ హరే కృష్ణ. ఈరోజు విశిష్టమైన రాధాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు తిరుపతి ఆఫీసు ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ బృందావనం లాంటి తులసి వనంలో రాధాకృష్ణుల్ని సేవించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇస్కాన్ ప్రభు నిత్యముక్త స్వామి వారి సభ్యులతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా ఎస్పీఎఫ్ సిబ్బందిలో ఆధ్యాత్మిక భావన, భక్తి ప్రపత్తుల్ని పెంపొందిస్తూ వారి విధుల్ని మరింత సక్రమంగా నిర్వర్తించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, భక్తులకి, మా సిబ్బందికి, అధికారులకి అందరికీ కృతజ్ఞతలు. గణపతి బప్ప మోరియా నామస్మరణలతో తిరుపతి మహానగరం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. తిరుపతి పట్టణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మండపాలలో పూజలందుకున్న ఏకదంతుడి విశేష మూర్తులను ఆబాల గోపాలం సందడి వాతావరణం ఊరేగింపులతో నిమజ్జనానికి తరలించారు. తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, పోలీస్ శాఖ, మున్సిపల్ సిబ్బంది తదితరులు విస్తృతంగా ఏర్పాట్లను చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం ఆశాంతం ఆహ్లాదకరంగా సాగేలా కృషి చేశారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనంలోని మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజైన ఆదివారం ఆలయంలోని యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పవిత్రాల పూజ, ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, మూలమూర్తి అభిషేకం, ఆలయంలోని ఉపమూర్తులకు ధ్వజస్తంభం, బలిపీఠాలకు పవిత్ర సమర్పణ, నైవేద్యము, నీరాజన సమర్పణ తదితర క్రతువులను నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు పలు వైదిక క్రతువులను షోడశోపచార పూజలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు శోభాయాత్రగా తీసుకువచ్చిన కలశాలలోని ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పార్చనలతో సేవించి మహానివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భాద్రపద మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నరసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ మండపంలో వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకం జరిపి హారతులు అందజేశారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణం కాంక్షిస్తూ గణపతి కళ్యాణం నిర్వహించారు. ప్రత్యేక వేదికపై సిద్ధిబుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని విశేష అలంకార భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రోచ్చారణలతో వైదిక క్రతువులతో సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతి ఉత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యావరణ గణనాథుని మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భజన కార్యక్రమం భక్తులసభరితంగా జరిగింది. వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా ఆలపించిన భజనలు శ్రీ వెంకటేశ్వర గానామృతంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించింది. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొత్తగూడెంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలలో లోక కళ్యాణార్థం పలు ధార్మిక క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. గణనాథుని మండపంలో ముందుగా అర్చకులు వీరిచ్చే సంకల్ప పూజలను జరిపించారు. ఆపై శ్రీ సత్యనారాయణ స్వామి వారిని వ్రత దీక్షతో సేవించి వ్రతగత శ్రవణం పూర్తి చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తులు ఎంతో భక్తిగా తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు మండపాలలో ప్రతిష్ఠించిన గణేష్ మండపాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీ కాణిపాకం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని విఘ్నేశ్వరుని మండపంలో స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరి గణేష్గా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు శాకంబరి గణేష్ని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కొత్తపల్లి గుడిసెల కొట్కూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించిన భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు భక్తితో పాల్గొని సీతారామ సహిత శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేంచేసిన ప్రత్యక్ష నారాయణుడి ఆలయం సూర్యదేవుడి నామస్మరణలతో పులకించింది. భాద్రపద మాసం ఆదివారం సందర్భంగా స్వామివారికి అభిషేక కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆరోగ్య ప్రదాయకుడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ముందుగా అర్చకులు షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకార భూషితులను గావించి ఆదిత్య హృదయం, సూర్యాష్టక స్తోత్రాదులతో పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.